లూకాసు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం చదువుతున్నాం. 9:49. యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచాం. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక, అసలు అతను మనకు సంబంధించినోడు కాదు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. మేము అతన్ని ఏం చేసేసాము? ఆటంకపరిచితి. వెంటనే ఆ మాట చెప్పగానే యేసు ప్రభు యోహాను పిలిచి, అందుకు బాబు ఏమన్నా అవార్డు ఇవ్వండి అయినా యోహాను గారికి, ఆటంకపరిచేటట్టు ఈయన అని అన్నాడా యేసయ్య? ఏమన్నాడు యేసు ప్రభు? ఏలినవాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో చూడండి అక్కడ. అందుకు యేసు మీరు వానిని ఆటంకపరచకుడి, మీరు వానిని ఏం చేయొద్దు, ఆటంకపరచకండి. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారట యేసు ప్రభు శిష్యు బృందంలో ఉన్నాడు కదా. ఈయన కొంచెం ప్రభువుకి బాగా దగ్గరగా ఉన్నాడు, బాగా ప్రేమించాడు ప్రభువుని. ప్రభువు కూడా ఏం చేశాడు చెప్పండి? బాగా ప్రేమించిన వాళ్ళ మధ్య కొంచెం మాటలు కొంచెం బౌండరీలు దాటినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకోసం? వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. యోహాను వచ్చి అన్నాడు, ప్రభువా అక్కడ ఒక అతను ఉన్నాడు, మనకు సంబంధించినాడు కదంటే మన టీంలో లేడు, నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నాడు, అద్భుతాలు చేసేస్తున్నాడు, అందరూ బట్టి మేము వెళ్ళి ఏం చేసాం? వారించాం, ఆటంకపరిచాం అన్నాడు. అప్పుడు ఏలినవాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎంత మంచి పని చేశారు నాయన అన్నాడా? మీరు వాడిని ఏం చేయొద్దు, అతడు మీ విరోధి కాడు, అతడు మీకు విరోధి కాదు, సమకూర్చే పనిలో ఉన్నాడు కాబట్టి మీరు అతన్ని ద్వేషించకండి, ఆటంకపరచకండి అని ఒక చక్కని సందేశం ఏలినవాడు యోహానికి ఇచ్చారు. ఇక్కడ నీ నామం పేరట ఏం వెళ్ళగొట్టేస్తాడు? యోహాను గారికి అంత బాధ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు ఆ పై వచ్చిన వాడు చెప్తాను చూడండి. 9:40 చదవండి ఒకసారి. అదే లూకాసు వార్త 9వ అధ్యాయం 40వ వచనం. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొని బతిమాలుకుంటుని గాని వారి చేత కాలేదని, వారి వలన కాలేదని. ఇప్పుడు యోహాను గారు బాధ ఏంటన్నమాట? ఇక్కడ శిష్యుల వల్ల అవ్వట్లేదు, ఆడెవడో చేసేస్తున్నాడు, అది ప్రాబ్లం ఇక్కడ కదా. ఆ పైనే దేవుడు ఆ సందర్భాన్ని అనుమతించాడు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆ కుమారుడు కోసం వేడుకుంటున్నాడు, తన కుమారుడు కోసం. అయ్యా, ఒక దయ్యము నా కుమారుని పట్టి పీడిస్తూ ఉంది. శిష్యులను వేడుకున్నాడట. వేడుకోవడం అంటే కెన్ యూ ఇమాజిన్? బతిమాలేశాడు, బాబు మీరు యేసు ప్రభుతో ఉన్నారు కదా. అవునయ్యా ఉన్నాం, ఆయనతో తిరుగుతున్నాం, రోజు ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే భోజనం చేస్తాం. మరి మా వాడికి దయ్యం పట్టింది, వెళ్ళగొట్టండి అంటే వారి వల్ల కాలేదట. ఆ తర్వాత ప్రభు చెప్పాడు ఎందువలన వారి వల్ల కాలేదో చెప్పాడు. ప్రార్థన మరియు ఉపవాసం వల్ల మాత్రమే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. కానీ ఎవరు పడితే వాళ్ళు నెత్తిమీద చెయ్యేసేసి దైవపో అంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక సంఘటన ఉంటుంది, ఎగిరి తన్నేసిందంట దయ్యం ఒకళ్ళు. కొంతమంది ఎవరో అసలు వెళ్ళిపోయి దయ్యం దగ్గరికి వెళ్ళి నిలబడిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగానే, నాకు యేసు ప్రభు తెలుసు, మీరెవరో కూడా తెలుసురా అని చెప్పి రండిరా అని ఎగిరి తన్నేసరికి బట్టలన్నీ ఊడిపోయి పరిగెట్టేశారట వాళ్ళు. ఫ్రాన్స్ దేశంలో జరిగే ఫ్యాషన్ షో అప్పుడే జరిగిపోయింది, 1వ శతాబ్ది కాలంలోనే. భయంకర పరిస్థితులు, ఆ దయ్యాలతో ఆటలు. కొంతమంది నీ బతుకు సరిగా లేకుండా, నీ జీవితం సరిగా లేకుండా తల మీద చేసేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ డేమన్ గో అంటే ఎగురుతంత జాగ్రత్త. ఓ ప్రాంతంలో ఒకడు అలాగే ఎవరో దయ్యం పట్టిందని చీరగానే చెయ్యి వేసేసి యేసు నామములో వదిలిపోనగానే, ఒరే మొన్న ఎవరితో తిరిగారు నాకు తెలుసు రే అందట. అది వెంటనే సంఘ పెద్దలను పిలవండి, ఆయన మన వల్ల అవ్వట్లేదు, మొత్తం బయటెట్టేస్తుంది, ఇంకొంచెం సేపు దీంతో ఉన్నామంటే మొత్తం జీవితం అంతా పుస్తకంలో రాసేసేలాగా ఉన్నారు. అప్పుడు ఇంకా ఫోన్లు పెద్ద ప్రాచుర్యం రాలేదు కానీ బతికిపోయాడు. కానీ అదే ఫోన్లు ఉంటే ఈ పాటిగా యూట్యూబ్లో ఏమైపోను, వైరల్ అయిపోను. దేవుని నామమును ఉచ్చరించే మనము ఆ నామములో ఉన్న శక్తిని గుర్తెరిగామా? ఇది ఆలోచించారు. ఎనీబడి కెన్ యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, బట్ డూ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్? డూ యూ అవేర్ ద పవర్ ఇన్ దట్ నేమ్? ఆ నామములో ఉన్న శక్తి నీకు తెలుసా? శిష్యుల వలన ఈ పని కాలేదు అని ఆ వ్యక్తి యేసు బ్రదర్కి వచ్చి వేడుకుంటాయి.
ఇప్పుడు యోహాను గారిలో అంటే ఆ సందర్భంలో పర్టికులర్ టైంలో యోహాను గారు లేరనుకోండి, ఎందుకంటే వాళ్ళు రూపాంతర కొండ మీద ఉన్నారు పైన, యాకోబు, యోహాను, పేతురు. కానీ మరి శిష్యులందరూ వాళ్ళ టీమే కదా, వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నట్టుగా మా వల్ల అవ్వలేదు, వాడెవడో చేసేస్తున్నాడు ప్రభువా, ఆటంకపరిచేసాం, వద్దని చెప్పామనగానే యేసయ్య ఏమన్నాడు? ఆటంకపరచకండి, మీకు విరోధి కాని వాడు మనవాడే. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలమని పిలిపించుకుంటున్నాం మనం, దేవుని ప్రజలమని లేబుల్ వేసుకున్న మనం, క్రైస్తవులను పిలిపించుకున్న మనం, కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో కొన్ని ఆటంకాలు సృష్టించే వారంగా ఉంటాం, కొన్ని ఆటంకాలు కలిగించేవారుగా మనం ఉంటాం, దేవుని కార్యాలను వెనకకు లాగేవారుగా మనం ఉంటాం. ఎందుకంటే అతడు మన టీం కాదండి, అతడు మన సంఘం కాదండి, అతడు మన ఆర్గనైజేషన్ కాదండి అని కొంతమంది ఈ రోజుల్లో రకరకాలైన గోడలు కట్టేస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఎవరినైనా ఆటంకపరుస్తున్నావా? దేవుని కార్యాలు చేస్తానంటే, ప్రభు కార్యాల కోసం వెళ్తానంటే ఆటంకపరుస్తున్నావా? కొంతమంది ఇళ్లలో స్త్రీలు, ఏమండి దేవుని మందిరంలోకి వెళ్ళి కొంచెం పరిచయం చేస్తానంటే, ఇంట్లో పని లేదా మనకి, అక్కడికి వెళ్ళి పని చేయాలా నువ్వు? యవనస్తులు ఎవరైనా దేవుని మందిరానికి వచ్చి పరిచయం చేస్తారంటే, అక్కడ చాలామంది ఉంటారు, నువ్వెందుకు రాని జీవితం అనవసరంగా పాడు చేసుకుంటావు, సమయాన్ని దేనికో దానికి వినియోగించని సలహాలు ఇచ్చేవాళ్ళు లేరంటారండి. ఒక యవనస్తుడు దేవుని మందిరంలో పరిచర్య చేద్దామని మా దగ్గరికి వస్తే, మాకు బాగా తెలిసిన ఒక ఆయన, బాగా ప్రేమిస్తాడు అనుకుంటున్నాం అతన్ని, ఎదురుగా చాలా చక్కగా పలకలిస్తారు మమ్మల్ని. వెస్లీ గారు చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్నారండి, చాలా చక్కగా దేవుని చేతిలో వాడబడతాను చెప్పే ఆయన ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీకు పని పాట లేదా దేవుని మందిరంలో పరిచర్య చేయడం, ఏదైనా పని చేసుకోను అని ఆటంకపరిచేసి వెనకకు లాగేస్తే, తీరా వచ్చినాడు అతని మాట వెనక్కి వెళ్ళిపోయాడు. ఆటంకపరిచే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? యోహాను ఆటంకపరుస్తున్నాడు, ప్రభు ఇతను మనవాడు కాదని ఆటంకపరుస్తున్నాను అనగానే ప్రభు అన్నాడు, స్టాప్ డూయింగ్ దాట్, తప్ప అలాంటి పనులు చేయకండి. ఆయన నామం పెరట చేసి ఏ పనిని మనం ఏం చేయకూడదు చెప్పండి? ఆటంకపరచకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ భార్య ప్రార్థన కోసం మోకరించిందంటే భర్త నువ్వేం చేయకూడదు? నీ భార్యని ఆటంకపరచకూడదు. ప్రార్థన చేయాలనిపించింది భార్యకు చేయని, పర్వాలేదు. అలా అని చెప్పి నీ భర్తను ఆఫీసు పంపించాల్సిన సమయంలో, టిఫిన్ పెట్టాల్సిన సమయంలో మోకరించమని కూడా నీకు చెప్పట్లే నేను. కొంతమంది పని అంతా ఉన్నప్పుడు, అమ్మ ఎలా ఎస్కేప్ అవ్వాలయ్యా, ప్రార్థన చేద్దాం అని టైంలో అనుకుంటారు చాలా. ప్రార్థన చేయాలి ముందు, ఆయన్ని ఆఫీసు కూడా పంపించాలి. మరి ఆఫీస్కి వెళ్ళకపోతే నీకు బొవ్వేలా అవుతుంది సాయంకాలం. అందును బట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానము చొప్పున నడుచుకోమన్నాడు దేవుని వాక్యంలో. నీ భర్త ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఆటంకపరచొద్దు. నీ పిల్లలు వాక్యం చదువుకుంటానంటే ఆటంకపరచొద్దు. నీ తల్లిదండ్రులు దేవుని కోసం వెళ్తానంటే ఆటంకపరచొద్దు. ప్రభు నీ జీవితంలో మేలు చేయాలని ఆశిస్తే ఆటంకపరిచే వ్యక్తిగా మనం ఉండకూడదు. అందును బట్టి యేసు ప్రభు ఒకనొక సందర్భంలో అన్నారు, అభ్యంతరాలు రాకమానవు కానీ అభ్యంతరాలు ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ, అలాంటి వాడికి మెడక తిరగట్రాయి గట్టి ఎక్కడ వదిలేమన్నాడు తీసుకెళ్ళి సముద్రంలో, మళ్ళీ పైకి రాకుండా. ఎందుకు అంత కఠినంగా ప్రభువు మాట్లాడాడంటే, దేవుని కార్యాలను చెడగొట్టేవారంటే దేవునికి అంత కోపం. దేవుని కోపం వస్తుంది. ఎప్పుడు అంటే దేవుని పనులు పాడు చేస్తే. అందును బట్టి ఏ రూపంలోనైనా, ఏ స్థాయిలోనైనా, ఏ విధానంలోనైనా దేవుని మంచి పనిని మనం ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. అవకాశం ఉంటే మనం భుజం తట్టి ప్రోత్సహించే వారంగా ఉండాలి, కానీ ఏ ఒక్కరిని వెనకకు లాగు వారంగా ఉండడానికి లేదా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.